కరీంనగర్ జిల్లాలో ఇరిగేషన్ ఆఫీసులో దొంగతనం విచారణలో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. మానేరు రివర్ డ్యామ్ ఫైల్స్, డిజిటల్ డేటాతో పాటు లోయర్ మానేరు డేటా మాయమైనట్లు ప్రాథమిక విచారణలో వెలుగు చూస్తుంది. తిమ్మాపూర్ ఎల్ఎండి ఇరిగేషన్ కార్యాలయంలో దొంగలు పడిన విషయం తెలిసింది. బీరువాను పగలగొట్టడంతో పాటు కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఇక దీనిపై పోలీసులు విచారణలో దొంగతనం వెనుక ఉన్న అసలు నిజాలు వెలుగు చూస్తున్నాయి. మానేరు రివర్ డ్యామ్ కు సంబంధించిన 410 కోట్ల రూపాయల పనుల వివరాల డేటాను మాయం చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. అయితే మాన్యువల్స్ ఫైల్స్ ఉన్నాయని సూపరింటెండెంట్ అంజిరెడ్డి అంటున్నారు. క్లూస్ టీం రంగంలోకి దిగింది. ఇక మానేరు రివర్ డ్యామ్ ఎంఎండి ఫైల్స్ మాయం కావటం వెనుక పలు అనుమానాలున్నాయంటున్నారు అటు పోలీసులు. తిమ్మాపూర్ ఎల్ఎండి ఇరిగేషన్ కార్యాలయంలో జరిగిన దొంగతనంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. ప్రస్తుతం మనం తిమ్మాపూర్ ఎల్ఎండి ఇంజనీరింగ్ కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడ నిన్న మధ్యాహ్నం దొంగలు పడ్డారు. మొత్తంగా చూస్తే కనుక ఇక్కడ దాదాపు 5 కంప్యూటర్లతో పాటుగా విలువైన సామాగ్రి ఎత్తుకెళ్లారు. ముఖ్యంగా ఒక బీరువాను కూడా బ్రేక్ చేసిన పరిస్థితి. దీంతో పోలీసులంతా కూడా ఇప్పుడు క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మొత్తంగా అసలు దీనికి సంబంధించి ఏం జరిగిందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు పిటిషన్ వచ్చిందండి. నిన్న నైట్ పిటిషన్తో ఎఫ్ఐఆర్ చేసినామండి. ఎఫ్ఐఆర్ మీద ఇమ్మీడియట్గా మనం ఇమ్మీడియట్గా క్లూస్ టీమ్ పిలిచి ఫింగర్ ప్రింట్స్ డెవలప్ చేస్తున్నామండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆఫీస్లో వాళ్ళు 4 కంప్యూటర్స్, 4 సిపియూలు, 5 మానిటర్స్, 2 ప్రింటర్లు పోయాయని ఇచ్చిళ్ళు. ఇంతవరకు విచారణ చేస్తున్నామండి. విచారణ తర్వాత పూర్తి వివరాలు మీకు తెలియపరుస్తాం. అంటే జనరల్గా మీకు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో ఏమేమి పోయినాయని చెప్పి ఏమైనా చెప్పారా? ఎట్లా ఉంది సార్ కంప్లైంట్? చెప్పినాను కదండి. అది ఇప్పుడు సిపియూలు 4, 5 మానిటర్లు, 2 ప్రింటర్లు. ఓకే. అంటే ఈ ప్రాంతంలో సాధారణంగా దొంగతనాలు జరుగుతాయి మహాత్మానగర్లో అని చెప్తుంటారు కదా. జనరల్గా సాధారణ దొంగలు అయి ఉంటారా, లేకుంటే ఇలాంటి ప్రభుత్వ కార్యాలయాల్లో దొంగతనం చేయడానికి దొంగలు ఆలోచిస్తారా? అసలు దీని వెనుక ఏమై ఉంటుందని మీ ఆలోచిస్తున్నారు? మీరు ఏమైనా అనుమానిస్తున్నారా? ఏదైనా విచారణ తర్వాత తెలుస్తుంది. ముందే మనం చెప్పలేము. విచారణ తర్వాత ఎవరనేది తెలుస్తుంది. ఇది ముఖ్యంగా ఇక్కడ సిఐ చెప్తున్న విషయం మనం గమనించాము. అదేవిధంగా ఇక్కడ సూపరింటెండెంట్ కూడా ఉన్నారు. వారితో మనం మాట్లాడించే ప్రయత్నం. ఈ ఇన్సిడెంట్ మీరు ఎప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు? నేను నిన్న మధ్యాహ్నం 3 నుండి 6 మధ్యలో జరిగింది సార్. మాకు 6 గంటలకు మా వాచ్మెన్ కాల్ చేసి చెప్పాడు మాకు, ఇట్లా సార్ ఇట్లా కంప్యూటర్లు పోయినాయి సార్ అంటే మేము వచ్చాము. వచ్చి చూసే వరకు బ్యాక్ సైడ్ డోర్ నుండి అందరూ కంప్యూటర్లు ఎవరో తీసుకెళ్ళారు. మాకు అదే ఇన్ఫర్మేషన్. ఎంత విలువైన సామాగ్రి పోయి ఉంటుంది? కంప్యూటర్లు సార్ 5 కంప్యూటర్లు మాత్రమే పోయినాయి. ఓకే. ఇక్కడ ఏమేమి సమాచారం ఉంటుంది సార్ ఇక్కడ మొత్తంగా ఈ ఆఫీసులో? దాదాపు ఇక్కడ డ్యామ్ మెయింటెనెన్స్ ఉంటుంది సార్. ఇక్కడ రివర్ ఫ్రంట్కి సంబంధించిన, కెనాల్కి సంబంధించిన ట్యాంక్స్, వాటర్ ట్యాంక్స్ సంబంధించినవి ఉంటాయి. కాకపోతే ఫిజికల్ ఫైల్స్ అన్నీ ఉంటాయి సార్ మా దగ్గర. కంప్యూటర్లు ఏంటంటే డేటా ఉంటుంది అంతే తప్ప ప్రాబ్లం ఏం లేదు. కంప్యూటర్లు పోయినాయని ప్రాబ్లం ఏం లేదు. డేటా మొత్తం ఉంటుంది ఇక్కడ మా దగ్గర. రికార్డ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి మా దగ్గర ఉంటాయి. మా హెడ్ ఆఫీస్లో ఉంటాయి, అందరి దగ్గర ఉంటాయి అవి. అంటే జనరల్గా ఇక్కడికి దొంగలు ఏదైనా ఒక విలువైన లేకుంటే డబ్బు ఉంటే వెళ్తారు కదా. ఇలాంటి ప్రభుత్వ ఆఫీసులో దొంగలు పడడం వెనుక ఏమైనా కారణం ఏమై ఉంటుందని మీరేమనుకుంటున్నారు? మీరేమనుకుంటారు? మీ అంచనా? ఎవరో చిల్లర దొంగలు అనుకుంటున్నారు సార్ అంతే తప్ప వేరే జనరల్గా నచ్చి వేరే ఈ ఫైల్స్ కంప్యూటర్లు ఫైల్స్ ఏదో తీసుకోపోదామని మాత్రం మేము అనుకుంటలేము. రూపాయలతో చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్కు సంబంధించిన ఫైల్స్ అన్నీ ఉన్నాయి. అదేవిధంగా లోయర్ మానేరు డ్యామ్కు సంబంధించిన ఫైల్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఏమై ఉంటాయి అనేది ఇప్పుడు ఒక అనుమానాలు రేకెత్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రభుత్వం మారిన తర్వాత ఇలాంటి పరిస్థితులు పలు కార్యాలయాల్లో జరుగుతున్న పైన మాత్రం పలు అనుమానాలు రేకెత్తే దాదాపుగా ఈ ఆఫీస్ని అయితే చిన్న భిన్నం చేసి ఒక బీభత్సం సృష్టించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూడవచ్చు. ఇది మనకి ఇక్కడ తాజాగా కనిపిస్తున్న పరిస్థితి. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పేసి అయితే పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా కేవలం కంప్యూటర్స్లో ఉన్న డిజిటల్ సమాచారం మాత్రమే పోయింది, మాన్యువల్ ఫైల్స్ అయితే ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్తారు. మరొక వైపు దీని వెనుకకు అనుమానాలు కూడా పూర్తి స్థాయిలో రేకెత్తున్న నేపథ్యంలో ఈ పరిశోధన అదేవిధంగా దర్యాప్తు పూర్తి స్థాయిలో జరగాలని చెప్పేసి చాలామంది కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.